అర్ధరాత్రి తుని పిచ్చుక కుండ చికెన్. పక్షుల గ్రామంలో అది ఒక శనివారం సాయంత్రం. సూర్యుడు అప్పుడే పడమర వైపు జారుకుంటున్నాడు. ఆకాశం నారింజ రంగులోకి మారుతోంది. పక్షులన్నీ తమ గూళ్లకు చేరుకుంటున్నాయి. కాని బన్నుచిలుక, చిన్నుకాకి, బుజ్జి పిచ్చుక మాత్రం ఇంకా బుజ్జి వాళ్ల ఇంటి అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. స్కూల్లో జరిగిన విశేషాల గురించి, టీచర్ గారు ఇచ్చిన హోంవర్క్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అబ్బా, ఈరోజు స్కూల్లో ఆ గొడ్ల కొబ్బ మాస్టర్ చెప్పిన లెక్కలు విని నా బుర్ర వేడెక్కిపోయిందిరా. ప్లస్లు మైనస్లు అంటూ నా బుర్రని మైనస్లోకి నెట్టేశాడు. కానీ విచిత్రం ఏంటంటే బుర్ర వేడెక్కిన నా కడుపు మాత్రం చల్లగా ఉంది. ఎందుకంటే పొద్దున తిన్నది అరిగిపోయి ఇందులో ఏం లేదు కాబట్టి. ఎలుకలు కబడ్డీ ఆడుతున్నాయి లోపల. చిన్నుకాకి నవ్వుతూ, నీకు ఎప్పుడు ఆకలి కోలేరా బన్నుగా? ప్రపంచం మునిగిపోతున్నావు, నువ్వు మాత్రం ఒక్క నిమిషం ఆగు, ఈ దోశ తినేసి వస్తా అంటావు. మా అమ్మ ఈరోజు స్పెషల్గా ఏదో చేస్తానంది, కానీ తీరా ఇంటికెళ్ళేసరికి నిన్న మిగిలిపోయిన పప్పు, చల్లటి అన్నం పెట్టింది. పైగా ఆదా చేయడం అంటే రేపటి కోసం దాచుకోవడం, అది మన భవిష్యత్తుకు మంచిది అని ఒక పెద్ద లెక్చర్ కూడా ఇచ్చింది. ఆ లెక్చర్ వింటే ఆకలి కూడా చచ్చిపోతుంది. బుజ్జి పిచ్చుక గర్వంగా కాలర్ ఎగరేస్తూ, మా అమ్మ వంటలు ఎంత బాగా చేస్తుందో మీకు తెలుసు కదా. మొన్న చేసిన గుత్తంకాయ కూర తిని మా నాన్నగారు ఇప్పటికీ అదే కలవరిస్తున్నారు. ఆ కూర రుచికి ఆయన 2 రోజులు ఆఫీస్కి కూడా వెళ్ళలేదు తెలుసా? అవునే బుజ్జి, మీ అమ్మ చేతి వంట అమృతం. ముఖ్యంగా ఆంటీ చేసే కొండ చికెన్ ఉందే, అబ్బా, ఆ మసాలా వాసన తలుచుకుంటేనే నోట్లో నీళ్ళు ఓడుతున్నాయి. ఆ కుండలో ఉడికిన చికెన్ ముక్క నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. చిన్నుకాకి నాలుక చప్పరిస్తూ, కరెక్ట్గా చెప్పావురా. ఆ కుండలో ఉడికిన చికెన్ ముక్క మెత్తగా జ్యూసీగా ఉంటుంది. ఈ రోజు శనివారం కదా, రేపు ఆదివారం స్కూల్ సెలవు. ఈ రోజు రాత్రి ఎలాగైనా మీ అమ్మ చేత ఆ కుండ చికెన్ చేయించవే బుజ్జి. మనం ముగ్గురం ఫుల్గా లాగించేద్దాం. సినిమా చూస్తూ తింటే ఇంకా బాగుంటుంది. బుజ్జి పిచ్చుక కొంచెం సందేహిస్తూ తల గోక్కుంటూ, ఆలోచన బాగానే ఉంది, కానీ ఒక చిన్న సమస్య ఉంది. ఈ రోజు శనివారం కదా, మా అమ్మ శనివారం వెంకటేశ్వర స్వామికి ఉపవాసం ఉంటుంది. నాన్ వెజ్ అస్సలు వండదు, తినదు కూడా. ఆ విషయంలో మా అమ్మ చాలా స్ట్రిక్ట్. బన్ను చిలుక నిరాశగా మొహం వేలాడేసుకుని, అయ్యా, శనివారమే ఉపవాసం ఎందుకు ఉండాలి? వేరే ఏదైనా వారం ఉండొచ్చు కదా. సోమవారమో మంగళవారమో ఉండొచ్చు కదా. సరిగ్గా మనకు తినాలనిపించిన రోజే ఉపవాసం ఏంటి? నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. పోనీ మనం వెళ్ళి అడుగుదాం. పిల్లలం కదా, ముద్దుగా అమాయకంగా అడిగితే కాదనలేదేమో. ఒక ట్రై వేద్దాం, పోయేదేముంది? మహా అయితే చీపురు తిరిగేస్తుంది, అంతేగా. ముగ్గురు ధైర్యం చేసుకుని లోపల వంటింట్లో ఉన్న తుని పిచ్చుక దగ్గరికి వెళ్లారు. తుని అప్పుడే దేవుడి గదిలో దీపం పెట్టి భక్తిగా దండం పెట్టుకుని వస్తుంది. బన్ను చిలుక అమాయకంగా ముఖం పెట్టి, తునే అంటే నమస్తే, మీరు ఈ ఊర్లో బెస్ట్ కుక్ అని అందరూ అంటారు. మొన్న మా స్కూల్లో కూడా మీ గురించి మాట్లాడుకున్నారు. ఈరోజు మీ చేతి స్పెషల్ కుండ చికెన్ తినాలని నాకు చాలా ఆశగా ఉంది. మా చిన్న కోరిక తీర్చరా ఆంటీ, ప్లీజ్. తుని పిచ్చుక నవ్వుతూ, ఒరే బన్ను, నీ బిస్కెట్లు నాకు వెయ్యకరా. నువ్వెంత పొగినా ఈరోజు కుదరదు. ఈరోజు శనివారం, నేను ఉపవాసం. వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. ఈరోజు మాంసం ముట్టుకోను. కావాలంటే మంచి పెరుగన్నం, ఆవకాయ వేసి పెడతాను, తింటారా? కమ్మగా ఉంటుంది. చిన్నుకాకి ముఖం చిన్నబూసుకొని, పెరుగున్నమా, అది రోజు తినేదే కదా అంటే దానికోసం ఎంత దూరం రావాలో? మీ స్పెషల్ చికెన్ అంటే మాకు చాలా ఇష్టం. ఒక్కరోజు ఉపవాసం పక్కన పెట్టేయన్నా అంటే దేవుడు ఏమీ అనుకోలే. పిల్లల ఆకలి తీర్చడమే పెద్ద పూజని మీరే అంటారు కదా. కుదరదు చిన్ను. మొక్కంటే మొక్కే, నియమం తప్పకూడదు. అది దేవుడికి కోపం తెప్పిస్తుంది. రేపు ఆదివారం కదా, రేపు మధ్యాహ్నం తప్పకుండా వండి పెడతాను. ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఇప్పుడు వెళ్ళి ఆడుకోండి, లేకపోతే పెరిగన్నం తినండి. పిల్లలు నిరాశగా అక్కడి నుండి వెళ్లిపోయారు. వారి ముఖాల్లో అప్పటిదాకా ఉన్న ఉత్సాహం మాయమైపోయింది. బన్ను చిలుక నడుస్తూ, రేపు మధ్యాహ్నం వరకు ఎవరాగుతారా?
నా ఆకలి అప్పటి వరకు ఉంటుందా అసలు? ఈ రాత్రికి నా కడుపులో ఎలుకలు నిరాహార దీక్ష చేస్తాయి. ఏదో ఒక దారి వెతకాలరా. ఆ కుండ చికెన్ తినాల్సిందే. ఈ రాత్రే తినాలి. మన బ్రెయిన్ కి పొదును పెట్టాలి. రాత్రి 10 గంటలయ్యింది. పక్షుల గ్రామం మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది. చల్లని గాలి వీస్తోంది. ఆకాశంలో చందమామ వెలుగుతున్నాడు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. కాని బన్ను చిలుకకు మాత్రం నిద్ర పట్టడం లేదు. అటూ ఇటూ దొర్లుతున్నాడు. కళ్ల ముందు కుండ చికెన్ ముక్కలు గాలిలో ఎగురుతూ కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా వాడికి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. బన్ను చిలుక ఉలిక్కిపడి లేచి కూర్చుని తనలో తాను, అరే సూపర్ ఐడియా! ఇప్పుడు రాత్రి 12 దాటితే శనివారం పోయి ఆదివారం వచ్చేస్తుంది కదా. అంటే ఆంటీ ఉపవాసం అయిపోయినట్టే. అప్పుడు మనం చికెన్ అడగొచ్చు. వావ్ పన్ను, యు ఆర్ ఏ జీనియస్. నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలిరా. వెంటనే బన్ను చిలుక నెమ్మదిగా శబ్దం చేయకుండా తన ఇంటి నుండి బయటకొచ్చాడు. దొంగచాటుగా చిన్నుకాకి ఇంటికి వెళ్ళాడు. కిటికీ దగ్గర నిలబడి మెల్లగా పిలిచాడు. బన్ను చిలుక గుసగుసగా, ఒరే చిన్నగా లేవరా. చిన్నుకాకి నిద్రమత్తులో, ఎవడ్రోది ఈ అర్ధరాత్రి పూట? దయ్యమా ఏంటి? పో అవతలికి. దయ్యం కాదురా, నేను బన్నునే. ఒక సూపర్ డూపర్ ఐడియా వచ్చింది. త్వరగా బయటికి రా. ఆలస్యం అయితే ఐడియా ఆవిరైపోతుంది. చిన్ను బయటకొచ్చాక బన్ను తన ప్లాన్ చెప్పాడు. చిన్నుకాకి ఉత్సాహంగా గంతులేస్తూ, అబ్బో, ఏం ఐడియా రానిది. నీ బుర్రలో గుజ్జు బదులు చికెన్ మసాలా ఉన్నట్టుంది. పద, వెంటనే బుజ్జి ఇంటికి వెళ్దాం. ఈ రాత్రి చికెన్ పండుగే. ఇద్దరూ కలిసి దొంగల్లా నక్కుతూ బుజ్జి ఇంటికి చేరుకున్నారు. మెల్లగా తలుపు తట్టారు. టక్ 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 అంటూ. ఇక బుజ్జి పిచ్చుక లోపల నుండి నిద్రమత్తు గొంతుతో, ఎవరది? బన్ను చిలుక చిన్నగా, మేమే. బన్నో చిన్న, తలుపు తీయవే. బుజ్జి తలుపు తీసి వారిని చూసి ఆశ్చర్యపోయింది. బుజ్జి పిచ్చుక ఆవలిస్తూ, ఏంట్రా ఇది? ఈ అర్ధరాత్రి పూట దొంగల్లా వచ్చారు. ఏమైనా కలొచ్చిందా? బుజ్జే, టైం చూడు. 12 గంటల 5 నిమిషాలు. అంటే 12 దాటింది. అంటే ఇప్పుడు ఆదివారం వచ్చేసింది. మీ అమ్మ ఉపవాసం శనివారంతో అయిపోయింది. బుజ్జి పిచ్చుక కళ్ళు పెద్దగా చేసి ఆశ్చర్యంగా, అవును కదా, ఆదివారం వచ్చేసింది. అంటే ఇప్పుడు చికెన్ వండొచ్చు. అప్పా, ఏం బ్రైడ్ రా మీది. పదండి, అమ్మని లేపుతాం. ముగ్గురు కలిసి నెమ్మదిగా తుని పిచ్చుక పడుకున్న గదిలోకి వెళ్లారు. తుని గాఢ నిద్రలో ఉంది. బుజ్జి పిచ్చుక మెల్లగా తల్లిని కదిలిస్తూ, అమ్మలే, తెల్లారిపోయింది. తుని పిచ్చుక ఉలిక్కిపడి లేచి చుట్టూ చూస్తూ, ఏంటే బుజ్జి, అప్పుడే తెల్లారిపోయిందా? కోడి కూడా ఇంకా కుయ్యనే లేదే. ఇంత చీకటిగా ఉందేంటి? కోడి కొయ్యకపోయినా ఆదివారం వచ్చేసింది ఆంటీ. గడియారం చూడండి, 12 గంటల 5 నిమిషాలు. అఫీషియల్ గా ఇది ఆదివారమే. తుని పిచ్చుక విసుగ్గా తల పట్టుకుని, ఓరి మీ వేషాలు కూలా. ఈ అర్ధరాత్రి పూట నన్ను లేపడమే కాకుండా ఆదివారం వచ్చిందని గొడవ చేస్తున్నారా? నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకోండి. పొద్దున్నే వండుతాను అన్నాను కదా. బన్ను చిలుక బ్రతిమిలాడుతూ, ప్లీజ్ ఆంటీ, మా ఆకలి ఆగడం లేదు. కడుపులో ఎలకలు అల్లరి చేస్తున్నాయి. ఆదివారం వచ్చేసింది కాబట్టి మీ నియమానికి ఏ భంగము కలగదు. దేవుడు కూడా అర్ధరాత్రి భక్తుల కోరిక తీరుస్తాడు కదా. ప్లీజ్ ఆంటీ, ఆ కుండ చికెన్ వండి పెట్టండి ఆంటీ. అవునమ్మా, పాపం వాళ్ళు ఎంత ఆశగా వచ్చారో చూడు. నువ్వు ఇప్పుడు వండితే మేమిప్పుడే తిని హాయిగా పడుకుంటాం. ప్లీజ్ అమ్మా, నా బంగారు తల్లివి కదా. పిల్లల ముగ్గురి మొహాలు వారి అమాయకపు వాదనలు విని తుని పిచ్చుకకు నవ్వొచ్చింది. వారి చికెన్ పిచ్చి చూసి ఆశ్చర్యం వేసింది. తుని పిచ్చుక నవ్వుతూ, సరే సరే, మీ పట్టుదల చూస్తుంటే వండక తప్పేలా లేదు. అర్ధరాత్రి చికెన్ వండటం ఇదే మొదటిసారి. కానీ ఒక్క కండిషన్, నేను వండేటప్పుడు మీరు అల్లరి చేయకూడదు. నాకు సహాయం చేయాలి. ఏయ్, తుని ఆంటీ జిందాబాద్. తుని పిచ్చుక వెంటనే పని మొదలుపెట్టింది. ఇంటి వెనుకున్న వరండాలో చిన్న మట్టి పొయ్యిని రాజేసింది. ఒక పెద్ద మట్టి కుండని తీసుకుని శుభ్రం చేసింది. తుని పిచ్చుక కుండలో నూనె పోసి దినుసులు వేయించింది. ఆ తర్వాత చికెన్ ముక్కలను స్పెషల్ మసాలాలలో కలిపి కుండలో వేసింది. కుండ మూతికి గాలిపోకుండా
పిండితో సీల్ వేసి చిన్న మంట మీద ఉడకనిచ్చింది. అర్ధరాత్రి వేళ ఆ నిశ్శబ్దంలో చల్లని గాలికి తోడు కుండల నుండి వస్తున్న సువాసనలు ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా వ్యాపించాయి. ఆ వాసనకే సగం కడుపు నిండిపోయేలా ఉంది. పిల్లలు ముగ్గురు ఆ వాసనను ఆస్వాదిస్తూ పొయ్యి చుట్టూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. దయ్యాల కథలు చెప్పుకుంటూ మధ్యలో భయపడుతూ నవ్వుకుంటున్నారు. సుమారు గంట తర్వాత తుని పిచ్చుక కుండ మూత తీసింది. గుమగుమలాడే వాసన ఒక్కసారిగా బయటకొచ్చింది. చికెన్ ముక్కలు బంగారు రంగులో మెత్తగా ఉడికిపోయాయి. గ్రేవీ చిక్కగా తయారైంది. తుని పిచ్చుక పిల్లలకు అరిటాకుల్లో వడ్డిస్తూ, ఇదిగోండి రాక్షసులారా, అర్ధరాత్రి పూట చికెన్ తినే నిశాచర రాక్షసులు మీరేనేమో. తినండి, చల్లారకు ముందే తినండి. పిల్లలు ఆపగా తినడం మొదలుపెట్టారు. వేడివేడి అన్నంలో ఆ కుండ చికెన్ గ్రేవీ కలుపుకొని తింటుంటే వాళ్లకు స్వర్గం కనిపించినంత పనైంది. మాటలు రావడం లేదు. కేవలం తినడమే పనిగా పెట్టుకున్నారు. బన్ను చిలుక తింటూ ఆనందంతో, అంటే మీరు గ్రేట్. ఈ రోజుకి అర్ధరాత్రి కాదు కదా, అమావాస్య అర్ధరాత్రి శ్మశానంలో అయినా నిద్ర లేచొస్తాను. అద్భుతం. మా అమ్మ చేసే పప్పుచారు కంటే ఇది 1000 రెట్లు బెటర్ అంటే మా అమ్మకు ఈ రెసిపీ నేర్పించుకోండి. మళ్ళీ దాంట్లో కూడా నీళ్లు కలిపి నాశనం చేస్తుంది. మా అమ్మ చేతి వంట అంటే మాటలా? కింగ్ ఆఫ్ కుకింగ్ మా అమ్మ. అందరూ కడుపు నిండా తిని అక్కడే వరండాలో ఉన్న మంచాలపై హాయిగా నిద్రపోయారు. చల్లని గాలి, కడుపు నిండిన తృప్తితో వారికి గాఢ నిద్ర పట్టింది. మరుసటి రోజు ఉదయం అంటే ఆదివారం ఉదయం ఎండ వచ్చినా పిల్లలు ఇంకా లేవనే లేదు. చిచ్చుకాకి, చోటు చిలుక తమ పిల్లలు ఇళ్లలో లేకపోవడంతో కంగారు పడ్డారు. ఊరంతా వెతకడం మొదలుపెట్టారు. అయ్యా, నా చిన్నగాడి ఎక్కడికి వెళ్ళాడు? వాడు పొద్దున్నే లేచే రకం కాదే. ఎవరైనా దొంగలెత్తుకెళ్లారా? లేక రాత్రి నడిచే అలవాటు ఏమైనా వచ్చిందా? నా బన్నుగాడు కూడా కనిపించడం లేదు. వాడికి రాత్రి ఆకలి వేసి ఎక్కడికైనా వెళ్ళాడేమో. వాడు ఆకలి గురించి తెలిసిందేగా. ఇద్దరూ వెతుకుతూ తుని ఇంటికి వచ్చారు. అక్కడ వరండాలో దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఒక మంచం మీద బన్ను, చిన్ను, మరొక మంచం మీద బుజ్జి హాయిగా గురకపెట్టి మరీ నిద్రపోతున్నారు. పక్కనే ఖాళీ అయిన పెద్ద చికెన్ కుండ, చుట్టూ ఎముకలు పడి ఉన్నాయి. తుని పిచ్చుక నవ్వుతూ బయటకొచ్చి రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించింది. మీ వాళ్ళు మహాగటికలు. అర్ధరాత్రి 12 గంటలకొచ్చి ఆదివారం వచ్చేసింది చికెన్ వండమని నన్ను నిద్రలేపారు. వాళ్ల పట్టుదల, ఆకలి చూసి వండక తప్పలేదు. ఆ కుండ మొత్తం ఖాళీ చేసేశారు. చూసారా? చిచ్చుకాకి నవ్వాపుకోలేక, ఓరి వీళ్ళ వేషాలు. చికెన్ కోసం అర్ధరాత్రి పూట ఎంత సాహసం చేస్తారని అనుకోలేదు. వీళ్ళకు చికెన్ అవార్డు ఇవ్వాలి. మా వాడు తిండి విషయంలో అస్సలు తక్కడు. వాడి టైమింగ్ సెన్స్ సూపర్. సరేలే, వాళ్ళ కోరిక తీరింది కదా, సంతోషం. పిల్లలు లేచి తమ తల్లులను చూసి సిగ్గుపడ్డారు. కాని రాత్రి జరిగిన అర్ధరాత్రి చికెన్ పార్టీని తలుచుకుని అందరూ పగలబడి నవ్వుకున్నారు. అప్పట్నుండి ఆ పక్షుల గ్రామంలో తుని ఆంటీ అర్ధరాత్రి కుండ చికెన్ ఒక ఫేమస్ కథగా మారిపోయింది.